బాస్ టెక్నిక్ తో పని చేయాలి బాస్, తెలివితో పని చేయాలి బాస్. హార్డ్ వర్క్ చేస్తే మనిషికి వచ్చేది ఏమీ రాదు, లేబర్ అవుతాడంతే. తెలివితో పని చేద్దాం. అందుకోసం ఏమంటే తెలుసా, రియల్ ఎస్టేట్ లో పని చేయాలంటే మైండ్ మాట రెండు వాడితే చాలు, డబ్బే డబ్బు. మైండ్ మాట రెండు వాడాలి. ఫస్ట్ మాట గురించి మాట్లాడాను, రెండు మైండ్ గురించి మాట్లాడాను. ఎప్పుడైతే మైండ్ వాడావో లైఫ్ టోటల్ డిఫరెంట్ బాస్. ఆ మైండ్ వాడమంటే ఏంది? మైండ్ సార్ ఇదంతా వింటుంటే బాగానే ఉంది, కానీ ఈ లైఫ్ అంతా మీరు చెప్తాప్పుడు బాగానే ఉంటుంది సార్, ఇంటికి పోయినాక అట్లే ఉంటుంది. ఒక్కసారి చూద్దాం బాస్, మన వాల్యూ ఎంత తెలుసా? ఇప్పుడు ఈ ఇయర్లో నెలకు 50,000 మినిమం ఖర్చు అవుతుంది బాస్. ఒక 20 ఏళ్ళ తర్వాత మీకు ఎంత కావాలి బాస్? నెలకు 12 లక్షలు పర్ మంత్ కావాలి బాస్. ఇక్కడ చూస్తే చెప్పండి, అంటే అప్పుడు మీ దగ్గర ఎన్ని కోట్లు ఉండాలి? 2,34 లక్షల రూపాయలు మినిమం ఉండాలి. అందుకోసమే చెప్తున్నా బాస్, కరెక్టే. ఇప్పుడు ఈ డేట్ ఎంత డేట్ సతీష్? ఇప్పుడు డేట్ చెప్పు సతీష్. 11వ తారీఖు. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ దగ్గర, ఒక ప్రైవేట్ జాబ్ మనిషి దగ్గర, నువ్వు ప్రైవేటే నేను ప్రైవేటే, పైసలు ఉంటాయా? 11వ తారీఖు ఉంటాయి. పోయి సతీష్ పట్టుకో, ఏం కాదు ఏం కాదు, ఇలా పట్టుకో 11వ తారీఖు పైసలు ఉంటాయా సతీష్? తొందరగా చెప్పు, ఉంటాయా? అరే ఉండవు కదా, నేను కూడా ప్రైవేట్ ఎంప్లాయీ, జాబ్ పైసలు లేవు. ఓ 2,000 ఇస్తావు సతీష్? ఫస్ట్కి ఇస్తా సతీష్, ఓ 2,000. ఏమనుకో సతీష్, నువ్వు మంచోని సతీష్. ఏ ఊరు సతీష్ మీది? అనుకున్నా, ఎందుకంటే నీ అట్లా ఉంటే మంచోళ్ళు అక్కడే ఉడతారు. అట్లాగానే కాదు, మీ ఆయన పేరు ఏం పేరు అనుకున్నా, ఎందుకంటే అట్లా సుంటోళ్ళకి ఇట్లా సుంటోళ్ళు పుడతారు. తెలంగాణ రావడానికి కారణం 99% నీదే కారణం బా సతీష్, ఖచ్చితంగా చెప్తున్నా. సతీషు ఒక్క 2,000 సతీష్ ఫస్ట్కి ఇస్తా సతీష్, ఫస్ట్కి ఇస్తా దండం పెడతా. నువ్వు కాదన్నావు సతీష్, నువ్వు కాదన్నావు నాకు తెలుసు. నీ మనసు ఇప్పుడు లేకున్నా అడిగి సతీష్ పక్కన నాకు తెలుసు, నీ లేకున్నా అడిగిస్తావు. నీ మనసు అలాంటిది కాదు సతీష్. థ్యాంక్ యూ సతీష్. నువ్వు చూడండి ఎంత మంచి మనిషి. కుట్రు మళ్ళీ ఎప్పుడు సార్? ఫస్ట్కి ఇస్తా అని చెప్పినా కదా, ఫస్ట్కి ఇస్తా. ఏ బస్ సార్? అది నీ ఇష్టం, ఇక చూసుకో. అక్టోబర్ వా, సెప్టెంబర్ వా, నవంబర్ వా, ఏప్రిల్ 1 వచ్చింది వచ్చే సంవత్సరం. పైసలు అడుగు, ఏప్రిల్ 1 డబ్బులు అడుగు. సార్ ఏ పైసలు? 2,000 సార్. 2,000. ఏ 2,000 ఇచ్చినా కదా సార్? ఎప్పుడు ఇచ్చినావు? ఫస్ట్కు. ఏ ఫస్ట్కి ఇచ్చినావు? ఏప్రిల్. అవును బాయ్, ఎప్పుడు ఇచ్చినావు చెప్పు. ఏప్రిల్ 1 ఇచ్చినావు కదా సతీష్. 2,000 లేని బతికే పెద్ద గొప్పడు అనుకున్నా. ఫ్రెండ్స్ ఇక్కడ అందరు వింటున్నారు కదా, కొద్దిగా అట్టుగా ఇట్టుగా మీకు ఇటువంటి సందర్భం జరిగిందా? చేయలేబట్టండి. ఎస్ఆర్ నో? ఇంకొకసారి అడుగుతున్నాను, మీ స్నేహితులకో బంధువులకో కష్టం కాలం ఉండని మీ ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళిన తర్వాత 100% రాబట్టుకున్న వాళ్ళు ఎంతమంది చేయలేబట్టుర్రి? 100% తిరిగి రావాలి పైసలు. 100% పొడగొట్టుకున్న వాళ్ళు చేయలేబట్టుర్రి. మొత్తం హాలే ఉంది. దీన్నే మొహమాటం అంటారు సతీష్. కూర్చో. థ్యాంక్ యూ. మొహమాట పెట్టారు మిమ్మల్ని. ఎస్ఆర్ నో? మొహమాట మంచిది కాదు కాబట్టి ఎంతసేపు చెప్పాను మీకు. అందుకోసమే ఇప్పుడు నన్ను అడుగు, 2,000 చూద్దాం. అడుగు సతీష్, ఓ 2,000 ఈసారి అడుగు. 2,000 సార్? లేవు, ఫస్ట్కి సార్. ఉన్నా వద్దని చెప్పిండు మా నాయన, ఎవరికి ఏదని చెప్పిండు. అడిగే సార్. ఓ 200 ఇస్తా, పండుగ చేసుకో. ఇప్పుడు 200 ఇచ్చానుకో సతీష్కో, పోతాయి. 2,000 కాదు బాస్, 2 లక్షలు ఇచ్చి పొడగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఇక్కడ. ఎస్ఆర్ నో? అందుకోసం ఇటువంటి క్లాస్ అటెండ్ కావాలి, మీ లైఫ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సతీష్. ఎందుకు చెప్తుంది తెలుసా, ఇది ఒక పవర్. ఎంత తెలివి ఉన్నదో కొంతమంది దగ్గర చూడరు. ఈ పిల్లగాడు ఏం చేస్తుండో, కిందకి దిగుదామని చూస్తుండే, వాళ్ళమ్మ తెలివిగా మంచం మీద వేసిపోయింది. వేసిపోతే వాడు కిందకి దిగకుండా చేసిండు. కిందకి దిగలేదు వాడు, రాణిసలే కిందికి. అరే గదేందుకు రా బాయ్, అరే గదేంద్రా. వాడు 6 నెలలో 9 నెలలో మ్యాక్సిమం 1 ఇయర్ కూడా లేడు. వాడు ఇంత పిల్లో దానంత లేడు, ఆ పిల్లో అంత లేడు, ఆ మెత్త అంత లేడు. అది తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు చూద్దాం. వాడు కిందికి వద్దామని చూస్తున్నాడు కానీ రావట్లేదు. అవన్నీ అడ్డం ఉన్నాయి, ఆడుకోవడానికి అడ్డం ఉన్నట్టున్నాయి. అవన్నీ ఆడుకోవడానికి అడ్డం ఉన్నాయి కాబట్టి తీసేసాడు. తీసేయి. అరే పడతావు రా,
ఇంకేంది లేవాడు, ఏం లేవు, అయిపోయినాయి. ఏంది, ఏం చేస్తావు, ఏం చేస్తావు, ఇంకేం లేవాడా, అయిపోయినాయి. అరే లేవు బాయ్, ఏంది, ఏం చేస్తావు? గింత చిన్న పోరలకే తెలివిందే, గింత చిన్న పిల్లలకే తెలియదు. వాడు ఎట్లా దిగాలో వానికి తెలుసు, ఎట్లా కావాలో వానికే తెలుసు. గీ వయసులోకే తెలిసినప్పుడు గీ వయసులకు అర్థమవుతుందా? అరే బాస్, టెక్నిక్ తో పని చేయాలి బాస్, తెలివితో పని చేయాలి బాస్. హార్డ్ వర్క్ చేస్తే మనిషికి వచ్చేది ఏమీ రాదు, లేబర్ అవుతాడంతే. స్మార్ట్ వర్క్ చేస్తే మనుషులకు వచ్చేది లీడర్ అవుతారు బాస్. మనం లీడర్గా అయిదామా, లేబర్ అయిదామా? తెలివితో పని చేద్దాం. అందుకోసం నేను ఏమంటే తెలుసా, రియల్ ఎస్టేట్లో పని చేయాలంటే మైండ్ మాట రెండు వాడితే చాలు, డబ్బే డబ్బు. మైండ్ మాట రెండు వాడాలి. ఫస్ట్ మాట గురించి మాట్లాడాను, రెండు మైండ్ గురించి మాట్లాడాను. ఎప్పుడైతే మైండ్ వాడావో లైఫ్ టోటల్ డిఫరెంట్ బాస్. ఆ మైండ్ వాడమంటే ఏంది, మైండ్ గురించి ఎలా వస్తుంది, ఏం చేస్తే మైండ్ మనం బాగా వాడగలము. मुझे उम्मीद है कि आप सभी अच्छे होंगे. ఇక్కడ ఏమైతుంది బాస్, ఇక్కడ చెప్పండి నాకు. ట్రాక్, ఒక అతను సైకిల్ తీసుకొని దాటుదామని చూస్తుండు, దాటుదామని వెళ్తుండు, దాటిపి చూద్దాం బొమ్మకార్. ఈయన సైకిల్ దాటుదామని చూస్తుండు అంటే దాని అర్థమైందంటే తను చేస్తున్న పని నుంచి గొప్ప పని చేద్దామనుకుంటుండు. కానీ మధ్య మధ్యలో ప్లాట్లు అమ్మలేక, పని చేయలేక అట్లా పడిపోయిండు. అట్లా ప్లాట్లు అమ్ముదామనుకుంటూ చేయలేకపోతాడు, మొత్తం మీద బయటపడ్డాడు. కానీ మనిషి మాత్రం ఆనే ఉన్నాడు. ఎట్లా చేద్దాం అనుకుంటుండు. వెనక్కి వెళ్ళి ట్రైన్ వస్తుంది, చూస్తలేడు. కానీ వాళ్ళ లీడర్, వాళ్ళ సీనియర్ వచ్చిండు, కాపాడిండు. ఏందో మీకు అర్థం కాలేదు, అర్థమైందా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మిమ్మల్ని ఇక్కడ ఎవరైతే ఇన్వైట్ చేశారో వారే సీనియర్. గుర్తుంచుకోండి బాస్. మీ ఆపద నుంచి కాపాడుతాడో, ప్రతి క్షణం మిమ్మల్ని చూస్తూ ఉంటారు, పరీక్ష పెడతా ఉంటారు, పరీక్ష పెట్టి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మీరు ఐశ్వర్యవంతులయ్యే పూచి వాళ్ళది, కానీ వాళ్ళని నమ్ముకోవాలి, 100% నమ్ముకోవాలి. ప్రమాదాల నుంచి కాపాడేది వాళ్ళు. ఏ ప్రమాదాలు? ఆర్థిక ప్రమాదాల నుంచి ఎన్నో ఉన్నాయి బాస్, మనకు తెలియదు. వాళ్ళు ఇక్కడ ఒక సీనియర్ గా ఉన్నారంటే ఏదో టక్క రాష్ట్రపతి రికమెండేషన్, ఎమ్మెల్యే రికమెండేషన్ రాలేదు ఇక్కడికి. వాళ్ళ కష్టంతోని, వాళ్ళ స్వయం కృషితోని, వాళ్ళ తెలివితోని పైకి వచ్చారు. కాబట్టి వాళ్ళు 4 డబ్బులు సంపాదిస్తున్నారు. అయినా సరే నేను డబ్బులు సంపాదించే సరిపోదు, నాలాగా ఇంకా 10 మందిని చేస్తేనే నాకు తృప్తి అని మీ అందరికి ఇన్వైట్ చేశారు బాస్. వాళ్ళే మీ సీనియర్స్, గుర్తుంచుకోండి. ఎప్పటికప్పుడు మీరు సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇస్తుంటే లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అవును సార్, ఇదంతా వింటుంటే బాగానే ఉంది, కానీ ఈ లైఫ్ అంతా మీరు చెప్తాప్పుడు బాగానే ఉంటుంది సార్, ఇంటికి పోయినాక అట్లే ఉంటుంది. ఒక్కసారి చూద్దాం బాస్, మన వాల్యూ ఎంత తెలుసా? ఇప్పుడు ఈ ఇయర్లో నెలకు 50,000 మినిమం ఖర్చు అవుతుంది బాస్. ఒక 20 ఏళ్ళ తర్వాత మీకు ఎంత కావాలి బాస్? నెలకు 12 లక్షలు పర్ మంత్ కావాలి బాస్, అప్రాక్సిమేట్లీ. ఎక్కడి నుంచి వస్తే చెప్పండి? అంటే అప్పుడు మీ దగ్గర ఎన్ని కోట్లు ఉండాలి? 2,34 లక్షల రూపాయలు మినిమం ఉండాలి. అంటే మీకున్న వాల్యూ ఎంత? చాలా గొప్ప వాల్యూ. మీకున్న ఆస్తి ఎంత? చాలా గొప్ప వాల్యూ. మరి దీంట్లో రావాలంటే ఫస్ట్ నీ ఆస్తి ఒకటి చూద్దాం, నీ ఆస్తి చూద్దాం. ఇక్కడ ఎంతమందికి 100 కోట్ల ఆస్తి చేయబడ్డరు? 100 కోట్లు, 1 2 3 100 కోట్లు ఉందా? 100 కోట్లు, 100 కోట్లు. ఇప్పుడు పెద్దది పెడతా, 200 కోట్లు. ఎంతమందికి ఉంది? 200 కోట్లు. ఎవరికి లేదా? 500 కోట్లు. 50 కరువు లేదు. నేనేం మాట్లాడదు తెలుసా? నీ శరీరంలో ఉన్న ఒక్కొక్క పార్టును గనక నేను లెక్క పెట్టకూడదు. లెక్క పెడితే ఓ కిడ్నీ ₹1,00,00,000 ఉంటుంది, లివర్ కొన్ని ₹1,00,00,000 ఉంటుంది. అన్నిటికంటే మించి నీ కన్ను చూసారా? 562 మెగాపిక్సెల్స్ లెన్స్ ఉంటుంది బాస్. 1+1 ఆఫర్ బాస్.
with automatic video recording boss. Auto zooming facility with the color video recording with a loudspeaker facility, wonderful earphone. ఇది అయిపోలే, లైఫ్ లాంగ్ స్టోరేజ్. అరే ఇవన్నీ పెట్టుకొని ఏం లేదన్నా గరీబోలా ఇంట్లో పెట్టినా, గరీబోలా ఇంట్లో పెట్టినా, ఏం లేదన్నా మాకేం లేదన్నా. అరే నీ ప్రాపర్టీ చూసుకో బాస్. ఇక్కడ ఎవరైనా సరే 20 నుంచి 25 ఏళ్ళ అబ్బాయి ఎవరు ఉన్నారా? 20-25 జూనియర్స్, నాట్ సీనియర్స్. రండి బాస్, అబ్బాయి రా నువ్వే జుట్టు రా, పింక్ షర్ట్ ఇట్రా, గిఫ్ట్ ఇస్తా ఒకటి, గిఫ్ట్ ఇస్తారా తొందరరా. నువ్వు కాదు వెనకాల రా అన్న, ఉరికిరా ఇట్లెక్కు డన్ జంప్ రైట్ దా. ఏం పేరు? హరే కృష్ణ. చెప్పండి గట్టిగా, హరే కృష్ణ. హరే కృష్ణ. నీ నిలబడు. ఎప్పుడు పుట్టినావు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, వినండి. 2002 బచ్చా అని నేను అనకూడదు. ఓకే రైట్. ఇది దీని తర్వాత గుడ్ న్యూస్ ఉంది ఒకటి. ఇప్పుడు ఇది వినండి. ఎంత ఇప్పుడైనా వయసు ఎంత అండి? 20 ఏళ్ళు. ఎసార్నో ఏ ఊర్లో పుట్టే వారి కృష్ణ? ఉరుగుపల్లి. మీ ఊర్లో పుడితే సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది పిల్లలు పుడితే అందాదా? అరే నీకు కాదయా, మీ నాయనకు. ఏమండి మీ అందరూ హరికృష్ణకి సపోర్ట్ చేయండి. ఎంత అవుతుండొచ్చు బాస్ ఒక ఊర్లో పుడితే? ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ ఎంత దూరం అది? మెదక్ దగ్గరనే కదా. ఎంత అవుతుంది బాస్? ఫస్ట్ మనము పుట్టగానే 21 దినం చేస్తాం అడ్డగోలుగా. సార్ కొడుకు పుట్టిండు ఇంకా ఏదో ఉద్ధరిస్తాడని. ఓకే, దాని తర్వాత ఏం చేసాం తెలుసా మిత్రమా? వినండి. దాని తర్వాత ఏం చేసి తెలుసా? 21 దినం అయిపోయింది, 6 నెలలు అయింది, 3 నెలలు అయింది, 1 ఇయర్ అయింది, బర్త్డే చేసాడు, అన్ని చేసాడు. 1 ఇయర్ వరకు వీళ్ళ నాయన అప్పుడు కుంచులా డయాపర్లా తెలియదు నీకు. ఈయన కుంచులు తెలియదు, డయాపర్ తెలియదు. ఎంతమంది తెలుసండి నా భాష? కుంచులు తెలుసు, తెలియదు. మీ నాయన చెప్తా నీకు. ఓకే, డయాపర్లు దానికి కూడా పైసలు అయినాయి. ఎస్ఆర్నో అందాజా మీరే సలహా ఇవ్వండి. సంవత్సరానికి 1 ఇయర్కి ఎంత ఖర్చు పెట్టింటారు వీళ్ళ ఆయన మీద? 50,000 తక్కువ అయిందా? అడుగు మీ నాయన అడుగు. పుట్టినప్పుడు 50,000 ఖర్చు అయింది గ్యారెంటీ 1 ఇయర్లో. సెకండ్ ఇయర్ ఎంత అయింది చెప్పు? థర్డ్ ఇయర్ ఎంత అయింది? అరే చెప్పండి బాస్. ఫోర్త్ ఇయర్ ఎంత అయింది? అంతే అయింది కదా. ఎప్పుడు మొదలు పెట్టినావు? వాటర్ బాటిల్ మొదలు పెట్టలే? ఓకే. ఇప్పుడు నాకు చెప్పు, అదంతా నీ పైసలే కదా? మొబైల్ రీఛార్జింగ్ మమ్మీయా? ఓకే, అంటే అది కూడా పైసలు వాళ్ళ మీద బతుకుతావు. హెయిర్ కటింగ్ పైసలు వాళ్ళ మీద బతుకుతావు. ఓకే, పాయింట్ ఎవరు ఇప్పించారు? వాళ్ళే. షర్ట్ ఎవరు ఇప్పించారు? వాళ్ళే. లోపల డ్రాయరు వాళ్ళే. అరే నేను తప్పు మాట్లాడినా బాయ్, ఉందో లేదో మనకేం తెలుసు, అడుగుదాం. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, హరికృష్ణ ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఆయన ఎంత ఖర్చు పెట్టిండు బాస్? మెదక్ పక్కకి ఎంత, ఎన్ని కిలోమీటర్లు మీ ఊరు? 30 కిలోమీటర్లు. మొత్తం ఇప్పటిదాకా మీ నాయన మీద ఒక 50,000 అట్లా లెక్కేసుకొస్తే ఒక 10 లక్షలు ఖర్చు పెట్టిండా? 20 లక్షలు ఖర్చు పెట్టిండా? ఇప్పుడు సంవత్సరానికి 1,00,000 అవుతుంది అందాదా. ఎంత ఖర్చు పెట్టిండో ఒకసారి చూడండి. ఓ 20-25 lakhs ఖర్చు పెట్టి ఉంటాడు, అవునా కాదా? ఇప్పుడు క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, హరికృష్ణ అడగను. అదే మెదక్ దగ్గర ఏ ఊరు? పులుగుపల్లిలో నువ్వు పుట్టినప్పుడు మీ ఊర్లో ల్యాండ్ ఎకరంకి ఎంత ఉండేది? అంత కూడా లేదు. ఎంత ఉండే? ఎకరం ఎంత ఉండేది? 20,000 ఉండే. 20,000 ఉండేనా? 20,000 ఉండే అప్పుడు కదా. ఇప్పుడు నువ్వు నిన్ను గానే బదులు మసోన్ గారు నిన్ను గానే బదులు మీ నాయన ఆ జాగోనుంటే, ఎవ్రీ ఇయర్ జాగోనుంటే ఈయనకు మొదలుపెట్టిండు వీళ్ళ ఆయన చిన్నప్పటి నుంచి. బాస్ హరికృష్ణ ధైర్యంగా ఇక్కడ వచ్చింది, కానీ నేను మీ ఓన్ చెప్తున్నాను. మీ ప్రాపర్టీ కనుక నిన్ను కనే బదులు మీ నాన్న కనడం కరెక్ట్ అండి, తప్పు కాదు. నిన్ను నీ మీద పెట్టిన పెట్టుబడి ఆ జాగోనుంటే మీ నాయన కాలు మీద కాలేసుకొని బతికేవాడు.
ఎస్ఆర్నో హరికృష్ణ మీద పెట్టిన పెట్టుబడి బదులు అయ్యా హరికృష్ణ పుట్టియాలి కరెక్టే, కానీ పుట్టించి ఏం అర్థమవుతుందా? హరి హరి మీ నాన్నగారి దగ్గర కనీసం 2 కోట్లు ఉండేది, 3 కోట్లు ఉండేది. ఇప్పుడు నీ డ్యూటీ 3 కోట్లు మీ నాయనకి ఇయ్యాలనా గిట్లే బతకాలా? ఇయ్యాలంటే నీ ముంగడ కనిపిస్తున్న బిజినెస్ ఏంది? రియల్ ఎస్టేట్. అంతే బాస్, ఇంకా వేరే తెలియలేదు. ఇంకా ఎంతమందికి అర్థమైందండి కాన్సెప్ట్ ఇది? ఫ్రెండ్స్, మీ మీద పెట్టిన పెట్టుబడి మీ అమ్మ నాయన కొన్ని కోట్ల రూపాయల వాల్యూ ఆ రోజు ఎక్కడ కొని అవుతుంది కదా. మళ్ళీ తమరు పుట్టి పెరిగిన తర్వాత ఏం చేస్తున్నారో ఆలోచించుకోండి. అది రావాలంటే నా కళ్ళ ముందు నీ కళ్ళ ముందు ఏకైక వ్యాపారము వితౌట్ 1 రూపీ ఇన్వెస్ట్మెంట్. వండర్ఫుల్ హరి, థ్యాంక్ యూ వెరీ మచ్, కంగ్రాచులేషన్స్. అది ఇచ్చిపో రైట్. ఎంత గిఫ్టా? ఇంతమంది ముందు విలువడమే గిఫ్ట్ కదా. ఆయనకు లేని నొప్పి ఆయనకు వచ్చింది నొప్పి ఎప్పుడు అంతే. రైట్, నౌ లెట్స్ మూవ్ ఆన్. ఇది నేను మీకు చెప్పింది ఎంతమందికి అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? మనిషి వాల్యూ కొన్ని కోట్లాది రూపాయల వాల్యూ. ఇన్ని కోట్లాది రూపాయల వాల్యూ పెట్టుకున్నాం, కోట్లు సంపాదించుకుంటే ఏం బతుకు బాస్? కరోనాలో మన వాల్యూ ఉంది అర్థమైంది, కరోనాలో మనిషి వాల్యూ ఉంది అర్థమైంది, కరోనాలో ఆక్సిజన్ వాల్యూ అర్థమైంది, కరోనాలో పసుపు వాల్యూ ఉంది అర్థమైంది, కరోనాలో నమస్కారం వాల్యూ ఉంది అర్థమైంది, కరోనాలో మనమేందో అర్థమైంది. అంటే ఏదైనా కష్టం వస్తే కానీ మనమేందో అర్థమైతే లేదు కదా. మళ్ళీ అటువంటి కష్టం రావద్దంటే తెలివితో పని చేయాలా, కండలతో పని చేయాలా? దేవుణ్ణి 100% నమ్ముతాను, కానీ నా పర్సనల్ ఒపీనియన్ తెలుసా, దేశం తర్వాతనే దేవుడు. గుర్తుంచుకోండి. మీకు ఒప్పుకోకపోవచ్చు, ఏం సార్ దేవుడు లేకుండా దేశమా? ఏమైంది ఉక్రెయిన్లో ఏమైంది చెప్పుర్రి. వాళ్ళు కొట్టుక తెచ్చి మొత్తం దేశమే పోయింది కదా. ఓన్లీ దేవుడు నమ్మిన కొన్ని దేశాలు, మన పక్క దేశాలు చూసుకొని ఏమైనా కొట్టుకుంటారు. దేవుడు నమ్ముదాము, దేవుడు ఉన్నాడు. ఫస్ట్ దేశంకు ప్రయారిటీ ఇవ్వండి బాస్. దేశాన్ని ప్రయారిటిస్తే దేవుడు మన సలహా చూసుకుంటాడు. ఆ రోజు మన గురించి ఏం చేశారో ఒకసారి చూద్దాం. లిటిల్ ఎమోషనల్ బట్ ఇట్స్ ట్రూ స్టోరీ. ఈ రోజు మనం ఎంజాయ్ చేస్తున్న ఈ స్వతంత్రం అంతా కూడా అప్పుడు మన గురించి సాక్రిఫైస్ చేశారు బాస్. మన గురించి, మన స్వేచ్ఛ వాయువుల గురించి, ఆర్థిక స్వేచ్ఛ పొందాలని సాక్రిఫైస్ చేశారు బాస్. మీరు నన్ను కరెక్ట్గా క్వశ్చన్ అడిగితే స్వతంత్రం రావడానికి కారణం ఎవరంటే నేను మాత్రం పర్సనల్గా చెప్తాను, మీరు నమ్ముతారు మరో, ఓన్లీ సుభాష్ చంద్రబోస్ ఈజ్ ది రీజన్. ఆ రోజు ఆయన సైన్యం తీసుకొని రాకుండా బ్రిటిష్ వాడు భయపడేవాడు కాదు. వక్రీకరించిన భారతదేశ చరిత్ర చదువుతున్నాం, అది నాకు ఇంపార్టెంట్ కాదు బాస్. వాళ్ళు కన్నదేంటి, వాళ్ళ కళలు కన్నదేంటి? మిత్రమా, ప్రపంచంలో ఇంత రీసోర్స్ ఉన్న ప్లేస్ ప్రపంచంలో ఎక్కర్లేదు బాస్. ఇంత చరిత్ర ఉన్నది కూడా ప్రపంచంలో ఎక్కర్లేదు. రీసెంట్లీ కొన్ని తవ్వకాల్లో దొరికిన వస్తువులు చూస్తే అక్కడ శంఖమో శూలమో అని దొరికితే 6000 సంవత్సరాల క్రితం అని వాళ్ళే కనిపెట్టారు బాస్. అంటే ప్రపంచానికి నాగరికత నేర్పించింది నా భారతదేశం. కానీ తెలవదు. మనం చదువుకున్న చదువులన్నీ బానిస చదువులో. ఈ బానిస చదువుల్లో మనం ఒక ఎంప్లాయ్గానే పనికి వస్తున్నాం, కానీ ఎంప్లాయ్ కనుక పనికి రావట్లేదు బాస్. ఎవడి మీద ఆధారపడదామని మనకు ఉంది, కానీ మనము స్వేచ్ఛగా బతకాలనేది బాస్. అందుకోసం నేను చెప్తున్నాను, ఈ ఇండిపెండెన్స్ డే 15 ఆగస్టు నాడు వచ్చే ఇండిపెండెన్స్ డే సందర్భం మీ అందరికి చెప్తున్నాను, స్వతంత్రం అందరికి వచ్చింది బాస్. మీకు ఆర్థిక స్వతంత్రం వచ్చిందా ఆలోచించుకోండి. ఆర్థిక స్వతంత్రం రావాలంటే ఖచ్చితంగా చెప్తున్నాను బాస్, నీ మైండ్ వాడుకో, నీ మాట వాడుకో, నీ శరీరం వాడుకో, మన పరిస్థితులను వాడుకో. ఉన్నట్టుగా న్యాయంగా పనిచేసి ఆర్థిక స్వతంత్రం పొందే ఏకైక వ్యాపారమో, పెట్టుబడి లేని వ్యాపారమో, నాకు తెలిసిన ఏకైక వ్యాపారమో రియల్ ఎస్టేట్ బాస్. 100% నేను గ్యారెంటీ ఇస్తా. నేను ఛాలెంజ్ కూడా ఎక్కడ కూడా మాట్లాడడం ఛాలెంజ్గా ఉన్నది. మరి ఇటువంటి చేయడం కోసం మనం ఏం చేద్దాం మిత్రమా? ముందుకెళ్దాం బాస్. ఎలా జీవించాలి? ఇది ఎంతమందికి అర్థమైందండి మీకు గత స్టోరీ? వెరీ గుడ్.
40 years వయసు రాగానే దాని ముక్కు వంగిపోతుంది, రెక్కలు మొత్తం ఆల్మోస్ట్ వీక్ అయిపోతాయి. చచ్చిపోవడమా బతకడమా? అప్పుడు ఒక కొండపైకి వెళ్ళి తన ముక్కును మొత్తం విరగొట్టుకుంటుంది, చాలా పెయిన్ అండి. తన ముక్కును తనే విరగొట్టుకుంటుంది, చాలా పెయిన్. తన రెక్కలను తనే పెరికేసుకుంటుంది, చాలా పెయిన్. తన గోర్లను తనే విరగొట్టుకుంటుంది, చాలా పెయిన్. అలా పెయిన్తోని కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత కొత్త రెక్కలు వస్తాయి, కొత్త ముక్కు వస్తుంది, కొత్త గోర్లు వస్తాయి. ఇంకో 30 ఏళ్ళు బతుకుతుంది బాస్. ఇది గర్ద గురించి నేర్చుకుంటున్నాం. మీ వయసు నా వయసుతో సంబంధం లేదు బాస్. కొత్త విషయాలు రావాలంటే మన దగ్గర ఉన్న పాతవి కొన్ని వదిలిపెట్టాలి. ఐఎమ్ 62 అండి.